నేను ఈరోజు రెండో లాగు చేస్తున్నాను. ఏమప్పా ఈ లాగంటే ఈరోజు నాగర పంచమి పండుగ అంతా అయిపోయింది అనుకుంటాను అందరిది. అందరూ దేవుణ్ణి ప్రార్థించుకొని క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏమప్పా అంటే నెక్స్ట్ ఇది వరమహాలక్ష్మి అందరూ ఏం చెప్తున్నారంటే 1వ తారీఖు అని చెప్తున్నారు. కొంతమంది 8వ తారీఖు అని చెప్తున్నారు. వాళ్ళు ఓన్గా ఏమి ఎవరు చెప్తా ఉండలేదు, క్యాలెండర్లో చూసుకుంటున్నారు. కొన్ని క్యాలెండర్లో 1వ తారీఖు, ఇంకా కొన్ని క్యాలెండర్లో 8వ తారీఖు అని ఉంది. గూగుల్లో సెర్చ్ చేసినా కూడా 8వ తారీఖు చెప్తా ఉంది, 1వ తారీఖు చెప్తా ఉండలేదు. ఏ రోజు చేయాలా అని కన్ఫ్యూజ్గా ఉంది, 1వ తారీఖా 8వ తారీఖా అని. అందుకోసమే ఇది లాగ్ చేస్తున్నాను. గూగుల్లో సెర్చ్ చేసినాను, క్యాలెండర్లు అన్నీ చూసినాను. ఒక్కొక్క క్యాలెండర్లో 1/8 ఉంది, ఒక క్యాలెండర్లో 1వ తారీఖు అని ఉంది. అదే కన్ఫ్యూజ్ ఉంది, 1వ తారీఖు 8వ తారీఖు అని. కొంతమంది కూడా 1వ తారీఖే చేస్తున్నారు, ఆ రోజున తెలియడం లేదు. మీరు ఎప్పుడు చేస్తారు? ఈ వీడియో చూసేవాళ్ళు 1వ తారీఖు చేస్తున్నారా లేదా 8వ తారీఖు చేస్తున్నారా? కమెంట్ చేయండి, నాకు కొంచెం తెలుసుకున్నట్లయితుంది. 1వ తారీఖు చేసేదా 8వ తారీఖు చేసేదా అని లాగ్ చేస్తున్నాను. మా లాగ్ చూసే వాళ్ళందరికీ వరమహాలక్ష్మిని ముందు రోజే కూర్చోబెడతారా అంటే, ముందు రోజు అంటే సాయంత్రం, గురువారం సాయంత్రం రాత్రి 9 గంటల నుంచి అలంకారం చేసుకొని కూర్చోబెడతారా, లేదా శుక్రవారం పొద్దున్నే రెడీ చేసుకుంటారా? ఎట్లా చేస్తారు? ఈ వీడియో చూసే వాళ్ళందరూ కమెంట్ చేయండి. నేను ఎట్లా చేస్తానని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరందరూ గురువారం సాయంకాలమే అంతా వరమహాలక్ష్మికి రెడీ చేసుకుంటారా, లేదా శుక్రవారం చేసుకుంటారా? ఇంకొకసారి అడుగుతున్నాను, ఈ వీడియో చూసే వాళ్ళందరూ కమెంట్ చేయండి. అందరికీ వరమహాలక్ష్మి అందరినీ బాగా చూడాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. వరమహాలక్ష్మి అంటే ఆనందము అంటే డబ్బులు అన్నీ ఉంటాయి, సుఖ సంపదలు అన్నీ ఉంటాయి, కలిగి ఉంటాయి. అందరికీ ఆ తల్లి మహాతాయి కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొంచెము వీడియో ముందర మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంది. ఇబ్బంది అంటే ఎప్పుడు కెమెరా ముందు మాట్లాడలేదు కదా, ఎందుకు మాట్లాడినాను, కెమెరా ముందు మాట్లాడే కొంచెం ఇబ్బందిగా ఉంది. నా వీడియో అడ్జస్ట్ చేసుకొని చూడండి. ఏమిట్లా మాట్లాడుతుంది అనుకోవద్దండి. ఈ వీడియో అందరికీ నచ్చాలని అనుకుంటాను. అందరికీ, మీ ఫ్రెండ్స్ రిలేషన్ అందరికీ ఇది షేర్ చేయండి. కొత్తగా నేను స్టార్ట్ చేసింది ఎట్లా మాట్లాడాలని రాను కొంచెం నేర్చుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.